ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఆత్మ చూడలేదు, సాక్షాత్కారం అవ్వలేదు అని ఇలా అంటారు. కానీ ఎవరడి అంటే సాక్షాత్కారాలు అయితే అల్పకాలికం, కానీ సాక్షాత్ జ్యోతిబిందు స్వరూపంగా అవడం అన్నమాట. పూర్తిగా అది సదాకాలిక స్థితి అంటున్నారు. ఇది రెండవ అనుభూతి గురించి చెప్తున్నారు బాబా. అంటే ఎవరైతే ఎవరడిగా ఉంటారో వారికి అలౌకిక అనుభూతి గురించి చెప్తున్నారు కదా. ఇది రెండవ అనుభూతి గురించి చెప్తున్నారు. అలౌకిక ఎవరడిగా ఉన్న వారి యొక్క అనుభూతులు అన్నమాట. అంటే దీన్ని బట్టి మనకి ఎంతవరకు అనుభవం అయ్యింది అనేది మనకి తెలిసిపోవాలి. అయితే ఈ వాక్యాల గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? రెండవ గుర్తు లేదా అనుభూతి ఏ విధంగా అయితే భక్తులకు లేదా ఆత్మజ్ఞానులకు లేదా కొంతమంది పరమాత్మ జ్ఞానులకు దివ్య దృష్టి ద్వారా జ్యోతి బిందువైన ఆత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది కదా. కానీ సాక్షాత్కారం అనేది అల్పకాలిక విషయము. సాక్షాత్కారం అనేది తమ అభ్యాసం యొక్క ఫలం కాదు. ఇది డ్రామాలో పాత్ర లేదా వరదానము. కానీ ఎవరడి అంటే వెంట వెళ్ళడానికి సమానంగా అయిన ఆత్మ. బాబా వెంట వెళ్ళడానికి సమానంగా అయిన ఆత్మ. సాక్షాత్కారం ద్వారా ఆత్మని చూడదు, కానీ బుద్ధి యోగం ద్వారా స్వయాన్ని సాక్షాత్ జ్యోతిబిందు ఆత్మగా అనుభవం చేసుకుంటుంది. ఎవరడి స్థితి, ఎవరడి అనుభూతి గురించి చెప్తున్నారు. సాక్షాత్కారం అనేది అల్పకాలికం మరియు సాక్షాత్ స్వరూపం కావటం అనేది సదాకాలికమైనది. సాక్షాత్ స్వరూపాన్ని అనుభవం చేసుకున్న ఆత్మ నాకు ఆత్మ యొక్క సాక్షాత్కారం కాలేదు అని మాట అనదు. నేను చూడలేదు అని అనరు. కానీ అనుభవం ద్వారా సాక్షాత్ రూపం యొక్క స్థితిలో అవుతుంది. ఎక్కడ సాక్షాత్ స్వరూపం ఉంటుందో అక్కడ సాక్షాత్కారం యొక్క అవసరం ఉండదు. ఈ విధంగా సాక్షాత్గా ఆత్మస్వరూపం యొక్క అనుభూతి చేసుకున్న వారు అధికారంతో నిశ్చయంతో చెప్తారు, నేను ఆత్మను చూడటం లేమిటి, ఆత్మను అనుభవం చేసుకున్నాను అని. నేను ఆత్మను చూడటం ఏంటి, స్వయాన ఆత్మనే అనుభవం చేసుకున్నానని. ఎందుకంటే చూసిన తర్వాత కూడా అనుభవం చేసుకోకపోతే చూసి మాత్రం లాభం ఏంటి? ఈ విధంగా సాక్షాత్ ఆత్మ యొక్క అనుభవీలు నడుస్తూ తిరుగుతూ తమ జ్యోతిస్వరూపం యొక్క అనుభూతి చేసుకుంటూ ఉంటారు అని అంటున్నారు బాబా. అలౌకిక అంటే ఎవరడిగా ఎవరైతే అయిపోతారో వారికి అలౌకిక అనుభూతులు అవుతాయి అంటున్నారు కదా. ఇది రెండవ అనుభూతి గురించి చెప్పారు బాబా. మరి మనం ఎంతవరకు అనుభవం అవుతుంది అలౌకిక అనుభవం అనేది చెక్ చేసుకోవాలి. అచ్చా. ఓం శాంతి.